కోవిడ్ టైం నుంచి ఇండియన్స్కి హెల్త్ కాన్షియస్నెస్ చాలా పెరిగింది. దీంతో ఒక్కసారిగా పన్నీర్కి డిమాండ్ బాగా పెరిగింది. కానీ మార్కెట్లో దొరికే పన్నీర్ ఫేక్ పన్నీరా లేక రియల్ పన్నీరా అనేది జనాలకి అస్సలు అర్థం కావట్లేదు. పాట్నాలో 500 కేజీల ఫేక్ పన్నీర్ దొరికితే అహ్మదాబాద్లో 1500 కేజీల ఫేక్ పన్నీర్ దొరికింది. రియల్ పన్నీర్ ధర 1 కిలో 400 నుంచి 500 రూపాయలు ఉంటే ఫేక్ పన్నీర్ ధర ఇందులో సగం ఉంటుంది. అంటే 200 నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. అందుకే సగానికి పైగా హోటల్స్ ప్రాఫిట్స్ కోసం ఈ ఫేక్ పన్నీర్ని వాడతారు. సో పన్నీర్ ఫేకా లేక రియలా అని తెలుసుకోవడానికి అయోడిన్ టెస్ట్ చేస్తున్నారు. అయోడిన్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో అయోడిన్ని పన్నీర్ పైన వేసినప్పుడు దాని కలర్ మారకుండా ఉంటే అది రియల్ పన్నీర్. అదే దాని కలర్ బ్లాక్గా మారిపోతే అది ఫేక్ పన్నీర్. యాక్చువల్లీ ఈ టెస్ట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఫేక్ పన్నీర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి. రియల్ పన్నీర్ పాలని విరక్కొట్టి తయారు చేస్తారు. సో రియల్ పన్నీర్లో పాలు మరియు వాటర్ మాత్రమే ఉండాలి. సో రియల్ పన్నీర్లో ఎటువంటి స్టార్చ్ ఉండదు. స్టార్చ్ ఉంటేనే అయోడిన్ కలర్ మారుతుంది. రియల్ పన్నీర్లో ఎటువంటి స్టార్చ్ ఉండదు కాబట్టి అయోడిన్ కలర్ మారదు. ఫేక్ పన్నీర్ని పాల పొడితో తయారు చేస్తారు. ఇందులో కూడా ఎటువంటి ఫ్యాట్ ఉండదు. కానీ FSSAI ప్రకారం ఫేక్ పన్నీర్ ప్యాకెట్ పైన అనలాగ్ పన్నీర్ అని ప్రింట్ చెయ్యాలి అంటే ఆ ఫేక్ ప్రోడక్ట్లో కనీసం 50% ఫ్యాట్ ఉండాలి. ఇప్పుడు మీకు FSSAI ప్రకారం ఫేక్ పన్నీర్ లీగలా అని డౌట్ ఆల్రెడీ వచ్చి ఉంటే మీరు వీడియోని కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు. FSSAI ప్రకారం ఈ ఫేక్ పన్నీర్ అనేది లీగలే. దీన్ని అనలాగ్ పన్నీర్ అని అంటారు. ఇప్పుడు 50% ఫ్యాట్ రూల్ని మీట్ అవ్వడానికి ఈ పాలపొడితో పాటు పామ్ ఆయిల్ మిక్స్ చేసి అనలాగ్ పన్నీర్ని తయారు చేస్తారు. అనలాగ్ పన్నీర్లో ఉన్న ఈ స్టార్చ్ కాంటెంట్ వల్లే అయోడిన్ యొక్క కలర్ బ్లాక్గా మారుతుంది. అంతా బాగానే ఉంది కదా. మరి టెస్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఆల్రెడీ కుక్డ్ ఫుడ్లో ఉన్న పన్నీర్ని టెస్ట్ చేస్తున్నారు. సో పన్నీర్ని వండినప్పుడు ఆ పన్నీర్లోకి ఆయిల్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల కూడా అయోడిన్ టెస్ట్లో ఫెయిల్ అవ్వచ్చు. మరి ఇప్పుడు పన్నీర్ తినాలంటే ఎలా స్వరూప్ అని మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు ఇక్కడ 3 సొల్యూషన్స్ ఇస్తాను. నెంబర్ 1, ఇంట్లోనే పాలని విరక్కొట్టుకుని మీ సొంతంగా పన్నీర్ని తయారు చేసుకోవడం. ఒకవేళ మీకు కనుక పన్నీర్ తయారు చేయడం రాదు అంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవి చూసి ఫాలో అయినా సరే మీరు ఇంట్లో ఈజీగా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. నెంబర్ 2, పన్నీర్ని కొనుక్కునే ముందు ఆ పన్నీర్ ప్యాకెట్ పైన ఉన్న లేబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ దాని మీద ఎక్కడైనా అనలాగ్ పన్నీర్ అని రాసుంటే దాన్ని కొనడం మానేయండి. ఈ చెకింగ్లు అవి నా వల్ల కాదు అని మీరు అనుకుంటే అమూల్, మదర్ డైరీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి పన్నీర్ని కొనుక్కోండి. ఇవైతే ల్యాబ్ టెస్ట్లో కూడా పాస్ అయ్యాయి. నెంబర్ 3, మీరు లోకల్ షాప్స్లో పన్నీర్ ఐటమ్స్ని ఎక్కువగా తినేవాళ్ళైతే ఆ లోకల్ వెండర్ని పన్నీర్ శాంపిల్ని కుక్ చేయకముందే ఒకసారి ఇవ్వమని అడగండి. జనరల్గా ఎవరు ఇవ్వరు, బట్ మీరు అక్కడే ఎక్కువగా తింటారు, రెగ్యులర్ కస్టమర్ అయితే అడిగి చూడండి. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ కస్టమర్స్ని పోగొట్టుకోరు. ఒకవేళ ఇవ్వకపోతే వాడు అమ్మే ఐటమ్ని కొని ఆ పన్నీర్ని లోపలికి కట్ చేసి ఆ లోపల ఉన్న పోర్షన్ని అయోడిన్ టెస్ట్ చేయండి. ఎందుకంటే కుక్ చేసినప్పుడు వెజిటేబుల్ ఆయిల్ పన్నీర్ లోపల వరకు వెళ్ళే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి. అయినా సరే అయోడిన్ టెస్ట్ ఫెయిల్ అయింది అంటే ఇంకా మీరు అక్కడ తినడం మానేయాలి. లేదా మీరు రిచ్ అయితే మీ చేతిలో ఉన్న డబ్బులను ఖర్చు పెట్టుకుని ల్యాబ్ టెస్ట్కి పంపించండి. అబ్బా, వీడియో చేసి చేసి ఆకలేస్తుంది. జొమాటో నుంచి పన్నీర్ బటర్ మసాలాను ఆర్డర్ పెట్టుకుంటా. కానీ హోటల్ వాళ్ళు ఏ పన్నీర్ వాడారో మనకెలా తెలుస్తుంది? FSSAI పన్నీర్ ప్యాకెట్స్ పైన అది రియల్ పన్నీరా లేదా అనలాగ్ పన్నీరా మెన్షన్ చేయాలి అని రూల్ పెట్టింది కదా. అసలు పన్నీర్తో తయారయ్యే ఐటమ్స్ కోసం కూడా ఒక రూల్ తీసుకురావాలి. ఆ ఐటమ్ రియల్ పన్నీర్తో తయారైందా లేక ఫేక్ పన్నీర్తో తయారైందా అని మెన్షన్ చేసేలా రూల్ తీసుకురావాలి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.